బెండకాయ చారు వేడి వేడిది తిందాం రండి. బెండకాయ చారు మరిగింది, రెడీ అయ్యింది. ఇంకా దించుకుందాం. చూడండి, బెండకాయ చారు రెడీ. బెండకాయ చారు రెడీ. పసుపు, ఉప్పు, కారము, కొత్తిమీర, కరివేపాకు, బెండకాయలు, ఉల్లిగడ్డలు. ఇప్పుడు బెండకాయ చారు చేసుకుందాం. నూనె పోసుకుందాం. జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకుందాం. 4 రెక్కలు కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చెంచాడు పసుపు, చెంచాడు అన్నీ వేసుకొని ఎర్రగడ్డలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకోవాలండి. తర్వాత బెండకాయలు మంచిగా వేగి మగ్గాలి. మంచిగా మగ్గిన తర్వాత పులుసు పోసుకోవాలి. కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం ఎర్రగా మగ్గిన తర్వాత ఉడకడానికి కొంచెం నీళ్ళు వేయాలి. కొంచెం పచ్చగా ఎర్రగడ్డ దంచుకొని బెండకాయలో వేసుకోవాలి. ఉడికిందేమో చూసుకుందాం. కొంచెం ఎల్లిపాయ దంచి ఇలా వేసుకోవాలి. టేస్ట్గా ఉంటుంది. ఉడికిందండి. ఇప్పుడు బెండకాయ పులుసు పోసుకోవాలి. ఇది బాగా మరగాలండి. మరిగిన తర్వాత కొంచెం బేసన్ పోసుకోవాలి. ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. అది మరగాలండి. 10 నిమిషాలు మరిగినాక బేసన్ పిండి పోయాలి. ఇప్పుడు బెండకాయ ఉడికిందో లేదో చూసుకుంది. ఉడికిందండి. ఇప్పుడు మసిలినాక ఈ బేసన్ పిండి పోసుకోవాలి. టేస్ట్ చూస్తున్నాం. కొంచెం ఉప్పు తక్కువ పడింది. బెండకాయ చారు మసిలింది. మసిలిన తర్వాత కొంచెం తగినంత మెంతి పిండి, తగినంత జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. కలిపిన తర్వాత చారు రెడీ అయింది. మంచిగా కలిపిన తర్వాత 1 నిమిషంలో దించేసుకోవాలి. మెంతి పొడి, జీలకర్ర పొడి వేస్తే మస్తు టేస్ట్ ఉంటుందండి. బెండకాయ చారు మరిగింది, రెడీ అయ్యింది. ఇంకా దించుకుందాం. చూడండి, బెండకాయ చారు రెడీ. బెండకాయ చారు రెడీ. ఇది అన్నం వల్ల వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మంచుకు ఆలుగడ్డ ఎప్పుడు ఈ బెండకాయ చారు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. తిందాము. చూడండి, తిందాం రండి. రుచి చూసి నాకు కామెంట్ పెట్టండి. రెడీ అయింది.